ఎస్ దిస్ ఇస్ లలిత. వెల్కమ్ టు మై ఛానల్ లలిత ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరికీ బిలేటెడ్ హ్యాపీ వరల్డ్ ఫార్మసిస్ట్ డే అండి. ఈరోజు మన టాపిక్ వచ్చి ఫార్మసీ ట్రైనింగ్ గురించి అండి. అంటే ఫార్మసిస్ట్ గా జాయిన్ అయినప్పుడు ఉండే ట్రైనింగ్ ఏంటి అనేది నేను ఈరోజు మీతో డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. లెట్స్ హ్యావ్ యూ లుక్ గైస్. ఈ ట్రైనింగ్ వచ్చి మినిమం 2 to 6 months ఉంటుందండి. మ్యాక్సిమం 6 months వరకు ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ లో పార్ట్ గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన వెంటనే మనకి హాస్పిటల్ గురించి కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయండి. అదేంటంటే ఎవ్రీ ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక మిషన్ అండ్ విజన్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఏమైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ గురించి మనకు మినిమం నాలెడ్జ్ అంటూ ఉండాలి కదా. సో దాని గురించి ఎవ్రీ ఆర్గనైజేషన్ హ్యాస్ ఏ మిషన్ అండ్ విజన్ కాబట్టి సో దాని గురించి ఆ క్లాసెస్లో చెప్తారండి. అసలు హాస్పిటల్ ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ ఏంటి అనేది డిస్కస్ చేస్తారు. అండ్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్స్ ఎవరు, అండ్ ఇంకా అసలు ఆర్గనైజేషన్ అంటే ఏంటి అనేది ఒక మనకు బ్రీఫ్ డిస్క్రిప్షన్ వచ్చేలాగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు హాస్పిటల్లో. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది కాకుండా మెయిన్ ట్రైనింగ్ వచ్చి ఏంటంటే మెడిసిన్ నాలెడ్జ్ గురించి ట్రైన్ చేస్తారండి. అంటే ఏంటంటే మనకి జాయిన్ అయిపోయిన వెంటనే మెడిసిన్స్ డిస్పెన్స్ చేసేమని ఇచ్చారు, ఎందుకంటే మనకు అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ చేస్తారండి, ఆడిట్ చేయమంటారు దీంట్లో పార్ట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ కౌంటింగ్ ఆఫ్ ది మెడిసిన్స్. అంటే ఏంటంటే మన ఫార్మసీలో ఏమేమి మెడిసిన్స్ ఉన్నాయి, ఎంత క్వాంటిటీ ఉన్నాయి అనేది కౌంట్ చేయమంటారు. ఇది ఎందుకు అంటే కనుక మనం కౌంట్ చేసినప్పుడు ఆ మెడిసిన్లో ఉండే కాంపోజిషన్ ఏంటి, దాని యూసేజ్ ఏంటి, అండ్ అది ఏ కంపెనీకి సంబంధించింది, ఈ నాలెడ్జ్ అని మనం తెలుసుకోవడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక టాబ్లెట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాలెడ్జ్ మనం తెలుసుకోవడానికి ఆడిట్ అనేది చేయమంటారు. ఏదో ఆడిట్ చేయమన్నారు కదా అని జస్ట్ ఏదో ఊరికే కౌంట్ చేయడం కాకుండా ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ కౌంట్ చేయాల్సి ఉంటుందండి. అండ్ సెకండ్ వన్ వచ్చి న్యూ మెడిసిన్స్ ఏమన్నా వస్తాయి కదా మనకి, ఆ న్యూ మెడిసిన్స్కి సంబంధించి క్లాసెస్ ఉంటాయండి. అంటే ఏంటంటే మన మార్కెట్లో ఎప్పుడూ ఒకే టైప్ మెడిసిన్స్ ఉండవండి. ఏమన్నా కొత్త డిసీజ్ వచ్చినా, లేకపోతే ఏమన్నా వైరస్ వచ్చినా, లేదంటే వేరే కాంపోజిషన్కి సంబంధించో ఏదో ఒక మెడిసిన్ అనేది రిలీజ్ మార్కెట్లోకి వస్తూ ఉంటుంది. సో మనకి దాని గురించి ఒక బ్రీఫ్ నాలెడ్జ్ ఉంటేనే తప్ప మనం పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉండదు. సో ఏం న్యూ మెడిసిన్ వచ్చినా కానీ మార్కెట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని గురించి నాలెడ్జ్ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దాని గురించి మనకి ట్రైన్ చేస్తారు. అండ్ దెన్ దీంట్లోనే పార్ట్గా ఏమంటే లాసా డ్రగ్స్ గురించి చెప్తారండి ట్రైనింగ్లో పార్ట్గానే. లాసా అంటే ఏంటంటే లుక్ అలైక్ అండ్ సౌండ్ అలైక్ డ్రగ్స్. అంటే ఏంటంటే లుక్ అలైక్ మీన్స్ ఒక 2 డ్రగ్స్ ఉంటాయి. ఏవైనా టూ టాబ్లెట్స్ వచ్చి చూడడానికి ఒకలానే ఉంటాయి, బట్ యూసేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. వాటిని లుక్ అలైక్ డ్రగ్స్ అంటారు. అండ్ సౌండ్ అలైక్ అంటే ఏంటంటే మనకి వినడానికి ఒకేలా వినిపిస్తుంది నేము, బట్ అది కాంపోజిషన్ డిఫరెంట్ ఉంటుంది, యూసేజ్ డిఫరెంట్ ఉంటుంది, దాన్ని సౌండ్ అలైక్ డ్రగ్స్ అంటారు. సో మన ఫార్మసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నప్పుడు ఏవి ఏ టైప్ ఆఫ్ కేటగిరీ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దెన్ ఇవే కాకుండా హై రిస్క్ మెడికేషన్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే ఈ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ప్రాపర్ యూసేజ్ ఆఫ్ దీస్ మెడిసిన్స్ మనకి రిస్క్ అనేది ఉంటుంది. సో ఈ మెడిసిన్స్ మనం డిస్పెన్స్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఆ మెడిసిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ మనం 1-2 సార్లు థింక్ చేసి డిస్పెన్స్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఇట్లా లాసా డ్రగ్స్ అండ్ హై రిస్క్ మెడికేషన్స్ అనేవి కేటగిరీ అనేది ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మా ఫార్మసీలో చాలా మెడిసిన్స్ ఉంటాయి కదా, మనకి ఎట్లా గుర్తుంటాయి, ఆ లొకేషన్ అనేది ఎట్లా గుర్తుంటుంది మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. అదేంటంటే స్టార్టింగ్లో మనకి ఏమీ నాలెడ్జ్ ఉండదు, ఏం తెలియదు కాబట్టి అంతా కొత్తగానే ఉంటుందండి. బట్ వన్స్ ఎప్పుడైతే మనం ఫీల్డ్లోకి ఎంటర్ అవుతామో వితిన్ 1 month or 2 months మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాము. అది ఊరికే వచ్చేదండి, మనకి ఇంటెన్షన్ ఉండాలి అండ్ ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఇవన్నీ చేస్తే వితిన్ 1 month and 2 monthsలో మనం ఈ నాలెడ్జ్ అంతా గెయిన్ చేయగలుగుతాము. అండ్ ఇవే కాకుండా ఎవ్రీ హాస్పిటల్ అండ్ ఆర్గనైజేషన్కి ఏంటంటే ఒక హాస్పిటల్ ఫార్ములరీ అనేది ఉంటుందండి. హాస్పిటల్ ఫార్ములరీ అంటే ఏంటంటే డిపెండింగ్ అపాన్ ది సమ్ రూల్స్ వల్ల ఏంటంటే ఎవ్రీ ఆర్గనైజేషన్
ఒక ఫార్ములరీని రెడీ చేసుకుంటుందండి. సో, డిపెండింగ్ అపాన్ దట్ ఓన్లీ మనం మెడిసిన్స్ అనేది తీసుకురావాలి అండ్ డిస్పెన్స్ చేయాల్సి ఉంటుంది. సో, అట్లా హాస్పిటల్ ఫార్ములరీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ మెయిన్ థింగ్ వచ్చి డిస్పెన్సింగ్ అండి. ఫార్మసిస్ట్ చేసే మెయిన్ థింగ్ అండ్ మెయిన్ రోల్ ఏంటంటే డిస్పెన్సింగ్. డిస్పెన్సింగ్ అంటే ఏంటంటే సెల్లింగ్ ఆఫ్ ది మెడిసిన్స్ టు ద పేషెంట్. దిస్ ఈస్ ద మెయిన్ అండ్ మేజర్ టాస్క్ ఫర్ ద పేషెంట్స్. ఐ మీన్ ఫార్మసిస్ట్. ఇది ట్రైన్ చేస్తారు ఎట్లా డిస్పెన్స్ చేయాలి అండ్ పేషెంట్‌కి ఎట్లా కౌన్సెలింగ్ ఇవ్వాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మన ట్రైనింగ్ పార్ట్‌లో చెప్తారండి. సో, డిస్పెన్స్ చేసిన తర్వాత పేషెంట్ కౌన్సెలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. పేషెంట్ కౌన్సెలింగ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మన పేషెంట్‌కి ఇచ్చే మెడిసిన్స్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి అండ్ యూజ్ చేసినప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ది మెడిసిన్స్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుందండి. దానికోసం మనకి ట్రైన్ చేస్తారు. అండ్ ఒక్కొక్క ఆర్గనైజేషన్‌కి ఒక్కొక్క సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ చేస్తారు. ప్రతి ఆర్గనైజేషన్ ఒకే సాఫ్ట్‌వేర్ ఉండదు. సో, మనం హాస్పిటల్ యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ గురించి కూడా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆల్సో మన ఈ సాఫ్ట్‌వేర్ మనకు అర్థం కావాలంటే మనకి కొంచెం ఐ మీన్ సాఫ్ట్‌వేర్ కాకుండా మనం అక్కడ బ్యాక్ ఎండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సిస్టమ్ వర్క్. సో, అది చేయాలి అంటే మనకి లిటిల్ బిట్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎక్సెల్. సో, కొన్ని స్కిల్స్ అనేవి మనకి డెవలప్ చేసుకొని కొన్ని స్కిల్స్ మనకు ఉంటే గనక ఈ ఫీల్డ్‌లో మనం గ్రోన్ అప్ అవ్వడానికి మనకి ఎంతగానో యూజ్ అవుతుందండి. ఇదొచ్చి బేసిక్ ట్రైనింగ్ అండి. అండ్ ఇవే కాకుండా ఏంటంటే కమ్యూనికేషన్ క్లాసెస్ ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటంటే మనకు ఓన్లీ డ్రగ్ నాలెడ్జే కాకుండా మన స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడానికి అండ్ మన కెరియర్ గ్రో అప్ అవ్వడానికి కొన్ని కమ్యూనికేషన్ క్లాసెస్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో, ఇది ఎవ్రీ ఆర్గనైజేషన్ ఇస్తారని నేను చెప్పలేను. డిపెండింగ్ అపాన్ ది ఆర్గనైజేషన్ కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే ఇస్తారండి. మన స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి అది మనకు ఎంతోగానో యూజ్ అవుతుందండి. సో, ఏమైనా ఆర్గనైజేషన్‌లో ఇట్లాంటి ట్రైనింగ్ ఏమన్నా పెడుతున్నప్పుడు, కండక్ట్ చేస్తున్నప్పుడు ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకుండా అటెండ్ అవ్వండి. అది మనకు ఎంతగానో యూజ్‌ఫుల్ అవుతుంది లైఫ్‌లో. అండ్ ఇదే కాకుండా నాట్ ఓన్లీ ఫర్ ఫార్మసిస్ట్ ఎవరు హాస్పిటల్ ఫీల్డ్‌లో వర్క్ చేయాలన్నా మినిమమ్ క్లాసెస్ ఉంటాయండి. అంటే ఏంటంటే సమ్ కోడ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అండ్ ఫైర్ క్లాసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కోడ్స్ అంటే ఏంటంటే అండ్ హాస్పిటల్ అంటేనే కొంచెం పానిక్ ప్లేస్ కదా! చాలామంది సమ్ ఇష్యూస్‌తో వస్తారు. సో, ఆల్రెడీ పానిక్ అయిన వాళ్ళు ఇంకా పానిక్ అవ్వకుండా వాళ్ళకి అర్థం కాకుండా ఓన్లీ హాస్పిటల్ వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేటట్టు కొన్ని కోడ్స్ ఉంటాయండి. సో, చైల్డ్ అబ్డక్షన్ జరిగితే ఒక కోడ్ అని, లేదంటే హాస్పిటల్‌లో ఏమైనా కార్డియాక్ అరెస్ట్ జరిగితే ఒక కోడ్ అని, అట్లా సమ్ కలర్స్ ఉంటాయండి. యెల్లో, పింక్, బ్లూ అట్లా సమ్ కోడ్స్ ఉంటాయండి. సో, డిపెండింగ్ అపాన్ ది కోడ్స్ మనం అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇష్యూ హాస్పిటల్‌లో జరిగిందని. సో, అది ఓన్లీ పానిక్ అవ్వకుండా బయట వాళ్ళు మాత్రమే ఈ కోడ్స్ అనేవి ఉంటాయండి. అండ్ ఆల్సో ఏమన్నా అన్‌ఫార్చునేట్‌లీ ఏమన్నా ఫైర్ అనేది జరిగితే గనక ఆ ఫైర్ క్లాసెస్ అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనం దాని నుంచి ఎట్లా బయటపడాలి అండ్ పేషెంట్‌ని ఎట్లా సేవ్ చేయాలనేది కూడా దీంట్లో చెప్తారండి. సో, ఇట్లా మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే అన్‌ఫార్చునేట్‌లీగా ఏమైనా ఇష్యూస్ వస్తే ఏం చేయాలి అనేది ఫైర్ క్లాసెస్‌లో చెప్తారు. మన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే ఎట్లా ఉండాలి అనేది మెయిన్ కమ్యూనికేషన్ క్లాసెస్‌లో చెప్తారు. అండ్ మన డ్రగ్స్ నాలెడ్జ్ గురించి, ఫార్మసీ ట్రైనింగ్ గురించి డ్రగ్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ది ట్రైనింగ్ అనేది ఇస్తారండి ప్రతి దానికి. సో, చాలామంది భయపడతారు కదా! ఏమైనా జాయిన్ అయ్యేటప్పుడు మనకు తెలీదు కదా! ఎట్లా చేయాలి అంటూ కొంతమందికి భయం అనేది ఉంటుంది. సో, అట్లా ఏం భయపడనవసరం అయితే లేదండి. ప్రతీదీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. సో, మీకు ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలన్న తపన మీలో ఉంటే గనక డెఫినెట్‌గా మీరు ప్రతీదీ వితిన్ 1 ఆర్ 2 మంత్స్‌లో నేర్చుకోవచ్చు. అండ్ దీంట్లోనే పార్ట్‌గా మనకి సీపీఆర్ ట్రైనింగ్ అని ఇస్తారండి హాస్పిటల్‌లో వర్క్ చేసే వాళ్ళకి. అంటే సీపీఆర్ ట్రైనింగ్ అంటే ఏంటంటే ఏమన్నా స్ట్రోక్ వస్తే గనక ఏం చేయాలి, కార్డియాక్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది మనకి ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఏంటంటే ఈ ట్రైనింగ్ ఎందుకు ఇస్తారు అంటే హాస్పిటల్‌లో వర్క్ చేసే వాళ్ళకి మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి కదా! సో, దానికోసమని ట్రైనింగ్ ఇస్తారండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరూ లేనప్పుడు ఓన్లీ మనమే ఉన్నప్పుడు అక్కడ ఏం చేయాలి అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది ఈ ట్రైనింగ్‌లో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ ట్రైనింగ్ పార్ట్‌లో మనకు జరిగే ఇష్యూస్ అండి. అండ్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనకి ఎప్పుడైతే కొంచెం ఎక్స్‌పీరియన్స్ వస్తుందో వీ నీడ్ టు డూ సమ్ ఎక్స్‌ట్రా వర్క్స్ అండి. అండ్ డిపెండింగ్ అపాన్ నెసెసిటీ మనం కొన్ని ఎక్స్‌ట్రా వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇదే కాకుండా ఎక్స్‌ట్రా వర్క్సే కాకుండా ఎవ్రీడే మనకి ఏదో ఒక దాని గురించి నాలెడ్జ్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుందండి. అంటే సమ్ మెడిసిన్స్ గురించి అయ్యుండొచ్చు, సాఫ్ట్‌వేర్ గురించి అయ్యుండొచ్చు, ఆర్గనైజేషన్‌లో రిలేటెడ్ సమ్ వర్క్స్ ఏదో ఒకటి న్యూ థింగ్ తెలుసుకోవాల్సి ఉంటుందండి ఈ ఫీల్డ్‌లో. ఎందుకంటే మనం
మనం ఒక్కరమే కాదండి ఫార్మసిస్ట్‌గా వర్క్ చేసేది. మనతో పాటు కొన్ని వేలు, లక్షల మంది వర్క్ చేస్తారు. సో, మన ఆర్గనైజేషన్‌లో అయితే కొన్ని వందల మంది ఉంటారు. సో, అందరితో పాటు మనమే కాకుండా మనకంటూ ఒక స్పెషల్ థింగ్, మనకంటూ ఒక ఐడెంటిటీ అండ్ మనకంటూ ఒక డిగ్నిటీ కానీ, ఒక లెవెల్ గానీ మెయింటైన్ చేయాలి అంటే గనక మనకంటూ ఒక స్పేస్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాలండి. అది మన వర్క్ అయ్యి ఉండొచ్చు, మన వే ఆఫ్ టాకింగ్ అయ్యి ఉండొచ్చు, అండ్ మన స్కిల్స్ అయ్యి ఉండొచ్చు. డిపెండింగ్ అపాన్ ఆల్ దీస్ డిపెండ్ అయ్యి ఉంటుందండి. సో, ఎవరైతే ఈ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేయాలనుకుంటున్నారో ఈ ఫీల్డ్‌లో ఒక బ్రాండ్‌గా మనం ఉండాలంటే గనక డైలీ వి నీడ్ టు డూ సంథింగ్ అండ్ గెయిన్ నాలెడ్జ్ అండ్ డెవలప్ స్కిల్స్. సో, గైస్ నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏ ఫీల్డ్‌లో ఉన్నా మనం ఎదగాలంటే డెఫినిట్‌గా హార్డ్ వర్క్ చేయాలి. అండ్ హార్డ్ వర్క్ అంటే నేను ఓన్లీ కష్టపడిపోవాలి 24 అవర్స్ అని నేను చెప్పనండి. హార్డ్ వర్క్‌తో పాటు కొంచెం స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి అండ్ యాక్టివ్‌గా ఉండాలి. ఈ ఫీల్డ్‌లో వర్క్ చేసేవాళ్ళు డెఫినెట్‌గా నాలెడ్జ్ అనేది ఉండాలి. సో, ఇవన్నీ ఫాలో అవుతూ డెఫినెట్‌గా మనం ఒక మంచి ఫార్మసిస్ట్‌గా మన కెరియర్‌లో గ్రో అప్ అవ్వచ్చు. అండ్ మన ఆర్గనైజేషన్‌లో మనకంటూ ఒక బ్రాండ్ తెచ్చుకోవచ్చండి. ఇది నేను మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, ఇది మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. బాయ్.